రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒక దారుణమైన ఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తకి కెనడాలో జాబ్ వచ్చింది. ఆయన కెనడా వెళ్ళడం జరిగింది. భార్యకి మాత్రం వీసా రాలేదు. తను ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఆవిడ ఇక్కడున్న క్రమంలో ఇంకొకరిని ప్రేమించడం జరిగింది. ప్రేమించిన తర్వాత ఆయనతో తరచూ కాల్స్ మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత భర్తకి ఈవిడ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. కెనడా వీసా రావడంతో కెనడా కూడా తీసుకుని వెళ్లారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ తరచూ ఫోన్ కాల్స్ లో ఉండేసరికి ఇద్దరి మధ్యలో బాగా గొడవలైపోయాయి. ఆ తర్వాత తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకొకరితో మాట్లాడుతూ తప్పు చేయడమే కాకుండా ఆ భర్త పైన, వాళ్ళ అత్త మామల పైన కేసు పెట్టింది. కెనడాలో ఆ వ్యక్తి పైన కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కెనడా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఇండియాకి తిరిగి వచ్చాక తను ఎవరితోనైతే పెళ్లి తర్వాత మాట్లాడిందో ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుంది అనమాట. అయితే ఈ ఆ భర్త అనే వ్యక్తి చాలా చాలా మనోవేదనకు గురయ్యాడు. ఒకవైపు ఉద్యోగము పోయింది, కెనడా వెళ్ళలేడు, తన తల్లి కూడా చనిపోయింది. ఇవన్నీ కూడా తనకి ఒక మానసిక క్షోభకి గురి చేసి భార్య పైన కసి పెంచుకున్నాడు. ఆ తర్వాత ఒక 6 నెలల నుండి అమ్మాయిని ట్రేస్ చేసి దారుణంగా హతమార్చాడు. ఇక్కడ భార్య తప్పు చేసింది. తప్పు చేయడం ఒకటైతే భార్య ఆ భర్త మనోవేదనకు గురయ్యాడు. ఆయన చేసిన తప్పేమీ లేదు, కానీ తన కోపాన్ని కసిగా మార్చుకోవడం వల్ల ఇప్పుడు ఆయన జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మనకి ఏం నేర్పిస్తోంది? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. జూమ్ కాల్లో అవైలబుల్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయం. ఇలాంటి సంఘటనలు మనము తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాము, మీకు తెలియంది కాదు. కానీ ఇక్కడ ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండట్లేదు. ఆ తప్పుల మీద తప్పు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి లేడీ చిన్నమ్మాయి ఏం కాదు కదా, తను మెచ్యూర్డ్ 25+ ఉన్నారు. తను తప్పు చేసింది. అంతేకాక తను తప్పు చేసినప్పుడు కామ్గా తప్పుకుంటే సరిపోయేది. కానీ అతని పైన కేసు పెట్టడం ఏంటి, ఆయనని ఇట్లా మనోవేదనకు గురి చేయడం ఏంటి? ఇవాళ ఆవిడ చేసిన తప్పుకు ఆవిడ బలైపోయింది. ఈయన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ అబ్బాయి వాళ్ళ జైలు పాలయ్యాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? అదే ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అయిన సమయంలో బాగానే ఉండి ఉంటుంది ఆ అమ్మాయి మనస్తత్వము. కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. తర్వాత కెనడా వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ దగ్గరే ప్రతి అమ్మాయి కూడా ఏమవుతుంది, హర్ట్ అవుతుంది. తర్వాత ఒక చెడు చేయటానికి కానీ, ఒక నేరం చేయటానికి కానీ ఆస్కారం అక్కడే తీసుకుంటుంది. ఏంటంటే తనకు మైండ్, తన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేక, తన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక ఏమంటారంటే లొంగిపోవడం అన్నమాట. తన కోరికలకి, తన ఆశలకి, కాలానికి లొంగిపోవడం. అంటే తను ఏ స్థితిలో ఉంది, తను ఒక మ్యారీడ్ ఉమెన్. భర్త కొద్ది రోజుల కోసము వెళ్ళాడు, అబ్రాడ్ వెళ్ళాడు. తర్వాత వీసా ఏర్పాట్లన్నీ అయిన తర్వాత తనని కూడా తీసుకెళ్తాడు. ఇవన్నీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆ అమ్మాయికి తెలియవా? తెలుసు. కానీ మైండ్ కంట్రోల్ లేకపోవడం, కోరికలు కంట్రోల్లో లేకపోవడం. అంటే ఏంటి, నేను ఎందుకు వెయిట్ చేయాలి అని అనుకుందా? లేకపోతే ఈ లోపల ఇంకొక అబ్బాయి మీద నిజంగానే మనసు పడిందా? ఏ కారణాలు ఏవైనా కూడా ఒక వివాహిత అమ్మాయి, యువతి ఇలాంటి మానసికమైనటువంటి దౌర్బల్యాలకి లొంగిపోవడం అనేది చాలా విచారకరం. ఇప్పుడు ఆ అబ్బాయి, ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఆ అబ్బాయి చాలా పద్ధతిగానే ఉన్న అబ్బాయి లాగా అనిపించాడు. అవునా కాదా ఉదయం? అవును అవును అవును. మర్డర్ చేసినాక కూడా నాకు బతకాలని లేదు, నేను కూడా చచ్చిపోతాను, తన్ని తాను కాల్చుకోవడానికి పెట్రోల్ కూడా తెచ్చుకున్నాడు అంటే అబ్బాయి ఎంత బాధపడుతూ ఉన్నాడు అసలు. ఈ అమ్మాయి వల్లే కదా ఇదంతా కూడా. ఇప్పుడు చంపడం, చంపుకోవడం అనేది ఎందుకు జరుగుతుంది అనే సిచ్యువేషన్ ని మనం ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఆ అబ్బాయి పద్ధతిగా పెరిగిన అబ్బాయి, చక్కగా చదువుకున్నాడు, కెనడా వెళ్ళాడు. ఇప్పుడు చాలా మంది కూడా అబ్రాడ్ లో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ముందు వెళ్తారు, తర్వాత అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్న తర్వాత వైఫ్ ని తీసుకెళ్ళడం అనేది సర్వసామాన్యం. ఇది తెలిసిన విషయం అయ్యుండి తను ఎందుకు మరి పెళ్లి చేసుకుంది? ఇష్టపడి చేసుకుంది కదా. అరేంజ్ మ్యారేజ్ కూడా కాదండి,
వాళ్ళు లవ్ అది మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి అంటే వీళ్ళకి చూడండి, లవ్ కి ఏమన్నా అర్థం తెలుస్తోందా? అంటే అది అంత లవ్ అంటే ఏంటో తొందరగా తెలుసా ఒకరి అసలు పైన ఉన్న వీళ్ళకి? ప్రేమ ఇంకొకరి మీదకి ఎట్లా టర్న్ అదే అవుతుంది అసలు? అదే అది వ్యామోహము, తర్వాత కోరికలు. నేను చెప్పాను కదా, కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుందంటే, ఉచ్చం నీచం మంచి చెడ్డ మన కుటుంబ పరంగా ఆలోచించడం అనేది చేయరు. ఇప్పుడు తనకి ఒక కోరిక వచ్చింది, అది ఎటువంటిదైనా కానీ దాని వైపే ఆలోచనలు సాగుతూ 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 ఉంటది. మనం దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనే ఉమ్, వైపుగానే ఆలోచనలు సాగుతాయి. కానీ తను ఒక మ్యారీడ్ ఉమెన్, తనున్న పరిస్థితి ఏంటి, భర్త అక్కడ ఉన్నాడు, మనం ఒక బాధ్యతాయుతంగా మెలగాలి, ఒక పద్ధతిగా ఉండాలి అనే జ్ఞానం ఆ అమ్మాయికి లేకుండా పోయి, భర్త అటు వెళ్ళంగానే ఇంకొక అతనికి మనసు పారేస్తే, ఇప్పుడు ఆ రెండవసారి పెళ్లి చేసుకున్న అతనికి కూడా తెలియాలి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అతన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చింది, రేపు నన్ను ఉమ్, వదిలేసి ఇంకొకరి దగ్గరికి పోదని నమ్మకం ఏంటని ఆలోచించలేకపోయాడు ఆ అబ్బాయి కూడా. అంటే ఉమ్, ఇవన్నీ ఏంటంటే పై మెరుగులు చూసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు లొంగిపోవడం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఉమ్, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం అని నేను చెప్తాను. ఉమ్, ఇప్పుడు మీరన్నారు 25+ ఉంటుంది వయసు అని. 25-30 ఉందనుకోండి, ఆ ఏజ్ కి ఎన్నో ఆలోచించగలుగుతారు కదా, ఆలోచించాలి కూడా కదా. అంతే ఒక కదా. బాధ్యత గల ఆ ఇంటి ఆ కుటుంబ సభ్యుడు, ఆ తర్వాత ఒక సమాజానికి కూడా ఒక బాధ్యత కలిగిన సిటిజన్ అయినప్పుడు, అతను ఇంటా బయట కూడా ఎలా ఆలోచించాలి, ఆ అమ్మాయి కూడా ఇంటా బయట ఎలా ఆలోచించాలి, ఇటు పుట్టింటి వైపు ఆలోచించాలి, ఇటు అత్తింటి వైపు ఆలోచించాలి, ముఖ్యంగా మరీ ముఖ్యంగా హస్బెండ్ వైపు నుంచి ఆమె ఆలోచించాలా లేదా. అంటే ఉమ్, ఇది బొమ్మలాట అనుకుంటున్నారా? ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఇలా చేసే అమ్మాయిలకి నేను ప్రశ్నిస్తున్నాను, ఇది బొమ్మలాట అనుకున్నారా? మీకు నచ్చితే అతనితో కంటిన్యూ చేయడానికి, లేకపోతే కోర్టు అనేది ఒకటి ఉంది కదా సాధనం, దాని ద్వారా డివోర్స్ తీసుకోవడానికి ఇది ఏమైనా బొమ్మలాట? ఇప్పుడు అతను ఎంతో ఇష్టంగా ఈమెను తీసుకెళ్ళినప్పుడు, అంటే మీరు చెప్పారు అనుమానం వచ్చిందని, ఒకవేళ అనుమానం రాకపోయినా ఆ టైం ప్రకారం అతను తీసుకెళ్ళాడు. అంటే అక్కడ కూడా ఓన్లీ 5 days మాత్రమే ఉంది. తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసి వెంటనే మళ్ళీ కేసు పెట్టింది. ఏంటి, నన్ను చాలా హౌస్ ఏమంటారు, గృహహింస పెట్టాడు, తర్వాత ఏదో కట్టం కోసం వేధిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఉన్నది 5 రోజులు. ఉమ్, ఇన్ని ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆ అమ్మాయిని చక్కగా చూసుకుంటాడు. తర్వాత అటు ఇటు తిరుగుతారు, మంచిగా ట్రిప్పులని అవని ఇవని. ఈ ఈ ఈ కొంచెం టైంలోనే నేను వరకట్నం కోసం వేధించాడా ఆ అబ్బాయి? అదే కనుక ఉమ్, ఉంటేనే ప్రూఫ్స్ చూపించాల్సింది కదా ఈ అమ్మాయి. ఇవేమీ లేకుండా అతనితో ఏదో గొడవ పడి ఉంటుంది, ఇమీడియట్ గా వచ్చేసిన ఉమ్, తర్వాత ఇక్కడ మళ్ళీ ఇమీడియట్ గా కేసు పెట్టడం. ఇదంతా ఏంటంటే కుటుంబ విలువలు తెలియకపోవడము, ఒక బాధ్యత లేనితనము, తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనే ఒక ఆలోచన లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు అన్నమాట ఇవన్నీ. దీని పర్యవసానాలు వీళ్ళు ఆలోచించడం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి సున్నితమైన మనసు గలవాడు, అంటే నేను ఆ అబ్బాయికి సపోర్ట్ ఇవ్వడం లేదు, కానీ ఇలా ఆలోచిస్తే నాకు అనిపించింది మాత్రం ఇదే. సున్నితమైన మనసు కలవాడు కాబట్టి, అతని తల్లి కూడా సున్నితమైన మనసు కలది కాబట్టి, కొడుకు జీవితం ఇలా అయిపోయింది ఏంటని దిగులుతోటి, నెక్స్ట్ ఏంటంటే పరువు ఒకటి పోయింది అక్కడ. ఉమ్, కెనడా పంపించిన తర్వాత 5 రోజుల్లో తిరిగి రావడం ఏంటి, ఉమ్, నన్ను కట్నం కోసం వేధించాడు, గృహహింస చేస్తున్నాడు అని కేసు పెట్టడం ఏంటి, 5 రోజులు ఇవన్నీ అయిపోతాయా? ఉమ్. ఇలా అంత ఇష్టం పెద్దవాళ్ళు. లేనప్పుడు ఒక యా. విధంగా నిజంగా వెళ్లే ముందే అసలు నాకు నీతో లైఫ్ షేర్ అవును. చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఇంకొకరితోని లేదు లవ్ ఉదయ, లో ఉన్నాను అని చెప్పుకోవచ్చు కదా. లేదు ఇలా లేదు ఎందుకు ఇలాంటి చెప్పుకోరు, ఎందుకంటే ప్లాన్ తోనే వెళ్ళింది. ఉమ్, నేను కొద్ది రోజుల్లోనే వాడి పీడ విరగడ చేసుకుని నేను వచ్చేస్తాను అని చెప్పి అనుకునే బయలుదేరింది కాబట్టి, 5 days లోనే ఏదో గొడవ పెట్టేసుకుని అతనితోటి, చాలా పెద్ద గొడవ పెట్టుకుని ఉంటుంది. ఉమ్, పెట్టుకోవటం వల్ల నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేను అంటే నాకు ఇష్టం లేదు అది ఇది అని మాట్లాడితే, ఆ అబ్బాయి కూడా కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకుంటారు కదా మనసుకి, తీసుకుని ఉమ్, అయితే వెళ్ళిపో నేను తర్వాత మాట్లాడతానని టికెట్ కొని ఉంటాడు మేబీ. ఉమ్, ఉమ్, లేకపోతే కొత్తగా వెళ్ళిన ఆ కంట్రీలో విషయాలు ఈ అమ్మాయికి అక్కడ ప్రొసీజర్స్ కూడా పెద్దగా తెలియవు. టికెట్ ఉమ్, అతను కొనాల్సిందే, ఎక్కించాల్సిందే బండి. అప్పుడు ఆ ఉమ్, ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ క్విక్ గా తను ఏం చేసింది, కేసు పెట్టింది. ఉమ్, ఇది ఇక్కడే పెద్ద నాటకం క్లియర్ గా తెలిసిపోతుంది. ఇదంతా హౌ ఇట్ ఈస్ పాసిబుల్, 5 days లో ఇవన్నీ జరిగిపోతాయా? అంటే ఉమ్, విత్ ఇన్ 1 week అనుకుందాం, పోనీ ఇంకో 2 days ఎక్స్ట్రా ఉమ్, కలుపుకుంటే కూడా, ఇదంతా సమంజసమా, ఇదంతా ఇది పాసిబులా అని అనిపిస్తుంది. ఈ తల్లి మనసుకు తీసుకుని పాపం ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ చనిపోయారు. ఇక్కడ ఏమవుతుంది, కెనడా నుంచి ఇప్పుడు రప్పిస్తారు పోలీసులు, రప్పించినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా జాబ్ పోతుంది. జాబ్ పోయింది, ఉమ్, ఇటు తల్లి పోయింది, పరువు పోయింది, తన జీవితం పోయింది.
ఇప్పుడు ఏమవుతుంది ఇలాంటి పరిస్థితిలో ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా ఆటోమేటిక్ గా ఆ ఆలోచనల ఒత్తిడికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మానసిక ఒత్తిడి, దానికి తోడు ఆలోచనలు రెండు కలిపి మనిషిని మనసుని రెండిటిని వీక్ చేస్తాయి. చేసినప్పుడు అతను డిప్రెషన్ లోకి వెళ్తాడు ఖచ్చితంగా. ఇంకొకటి ఏమవుతుందంటే ఒక బాధలో నుంచి అతనికి కోపము పగ రావటం కూడా సమంజసమే. అంటే ఇప్పుడు అతను హత్య చేయటం మరి సమర్థిస్తున్నారా అంటే, ఒక నేరం చేయటానికి ఎవరిని కూడా మనము సపోర్ట్ చేయము. ఎందుకు చేస్తాం? అది చేసింది తప్పు. కానీ ఇప్పుడు నేను చెప్పేది అదే, యూత్ అనే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండటం లేదు. అది ప్రేమైనా కానీ, కోపమే కానీ, పగే కానీ, ఏదైనా ఇష్టమే కానీ, ఒక తినే పదార్థం కానీ, దేని మీద కూడా సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోతున్నారు. వాళ్ళకి కరెక్ట్. ఆ అమ్మాయి ఏమో నాకేదో నష్టపోతున్నాను, నేను ఇతను వదిలించుకోవాలి అనుకుంది. ఆ ఆలోచనలో ఆవిడ చేసింది. ఇతను నా జీవితమే పోయిందని చెప్పి ఇతను ఈ ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో వెళ్ళి ఆమెని హత్య చేయటం జరుగుద్ది. హత్య ఎలా చేశాడు అనేది మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా వివరంగా మన దీంట్లో ఛానల్స్ లో చెప్తూనే ఉన్నారు. అయితే అతని మానసికమైనటువంటి స్థితి ఎంతకి దిగజారింది. ఇది కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అన్న సిచ్యువేషన్ కూడా కాదు. అతను పగతోనే కోపంతోనే వెళ్ళాడు. నా జీవితం, నా తల్లిని, నా పరువుని అన్ని తీసేసింది కాబట్టి ఈమెను ఉంచకూడదు. ఇటువంటి మనుషులు సమాజం 6 మంత్స్ నుంచి తన్ని ట్రాక్ రెక్కి చేస్తున్నారు. రెక్కి చేశాడు. రెక్కి చేశాడు. రెక్కి చేసి లొకేషన్. అవును, పక్కన ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు. తీసుకుని మొత్తం రెక్కి నిర్వహించి ఒక ప్లాన్ గా వచ్చాడు. ఆ ప్లాన్ కూడా డిప్రెషన్ లో ఒక భాగమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు నన్ను చేసింది రేపు అతను చేసి ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడేమో ఈ పని చేశాడు. కానీ అతను ఆ పని చేయకుండా ఉండాల్సింది. మరి ఆయన అతను కూడా మనసుకి ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొంతమంది అవును, మూర్ఖులు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అందరినీ అవును, మనం మార్చలేము. నిజంగా మార్చలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది అమాయకులు, అంటే సున్నిత అవును, మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటివి అంటే మోసపోయినప్పుడు వాళ్ళ కోపం కాస్త కసిగా మారుతుంది. ఆ అవును, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే, అసలు కంట్రోల్ చేయకపోతే ఎంత పెద్ద అనర్థము. ఇప్పుడు ఆయన జైలు పాలయ్యాడు. ఏం అవును, సాధించాడు? ఇప్పుడు ఆవిడ మోసం అవును, చేసింది. సరే, నువ్వు మోసపోయావు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నీకంటే ఇంకో దారి లేదా? నువ్వు ఆమెను చంపి నువ్వేం సాధించావు? అవును. అంటే ఇందాక మీరు చెప్పారు, ఇతను కూడా చనిపోవాలని అనుకున్నాడని పోలీసులకు చెప్పాడని అంటున్నారు. అతను అలా అనుకుని ఉంటాడు. కానీ ఇమ్మీడియట్ గా పట్టుబడి పోలీసులు అరెస్ట్ చేస్తారని అనుకుని ఉండడు. రెండోది ఉమ్, ఏంటంటే మీరు అడిగారు, ఇంకొక దారి లేదా అనంటే, అతనికి ఒక దారి చూపించే వాళ్ళే లేరు కదా. తండ్రి లేరో మరి తెలీదు, తల్లి ఉమ్, కూడా లేకపోయింది, ఉద్యోగం లేదు, జీవితం అంధకార బంధురంగా అయిపోయింది. ఆలోచించే శక్తిని వాళ్ళు కోల్పోతారు అలాంటప్పుడు. నిజంగా ఉమ్, ఇలాంటి వాళ్ళని ఇప్పుడైనా సరే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలి. కొంతకాలం ఉమ్, అతని మైండ్ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు కూడా అతనికి ఆ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత సమాజంలో ఇలాంటివి ఎన్నో జరిగినాయి, మనం ఎన్నో చూసాం, ఎన్నో మాట్లాడుకున్నాం. ఉమ్, అయితే ఈ ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, తర్వాత అతి నమ్మకాలు, అతి విశ్వాసాలు, అతి కోపాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మీరన్నట్టు ఎవరికి వాళ్ళు కంట్రోల్లో ఉండవలసిందే. దేన్నైనా సరే, ఇప్పుడు అతను వెళ్ళాడు, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినప్పుడు దానికి తగ్గ మార్గాలు ఏంటి అని అంటే, ఈమె పుట్టింటి వాళ్ళతో కొంతకాలము, తర్వాత అత్తింటి వాళ్ళతో కొంతకాలము అటు ఇటు తిరుగుతూ బంధాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. ఆ అమ్మాయి మరి జాబ్ చేస్తూ సపరేట్ గా ఎక్కడైనా ఉంటుందేమో తెలియటం లేదు. అంటే తర్వాత పెళ్లి కాక ముందు సంగతి నేను అన్నది. తర్వాత పెళ్లి చేసుకుంది, ఒక జాయింట్ ఫ్యామిలీలోనే తను ఉంటుందని కూడా మనకి ఇప్పుడు తెలిసింది. ఇంట్లో మరిది, అత్తగారు వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నప్పుడు అది ఒక జాయింట్ ఫ్యామిలీగా మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు భర్త దూరంగా ఉన్నది, 2 సంవత్సరాలు దూరంగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి తన పుట్టింటి వాళ్ళకి, అత్తింటి వాళ్ళకి కూడా దగ్గరగా ఉంటూ వస్తూ వెళ్తూ భర్తతో కనెక్షన్స్ పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉండాలి. మధ్యలో వీలైతే అతను ఒకసారి ఇండియా రావాల్సింది కూడా ఉంది. ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేం. కానీ మన బంధాన్ని వీక్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరము ఉంది, భార్యాభర్తలు ఇద్దరికీ ఉంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ అతనైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, అక్రమ సంబంధమే కానీ, లేకపోతే ఇంకొకళ్ళని లవ్ చేయటమే కానీ, లేకపోతే ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం అనేది కానీ ఎవరైనా చేయొచ్చు ఇద్దరులో. ఇక్కడ ఈ అమ్మాయి చేసింది కాబట్టి ఇలా జరిగింది. అదే అబ్బాయి చేస్తే అక్కడ తెలిసేదే కాదు ఇక్కడ ఎవరికి కూడా. తర్వాత ఉమ్, ఒక రోజు వచ్చి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళేవాడు.
దీనికి ఎవరు వచ్చి చెప్పేది లేదు. ఎవరు ఒక మార్గం చూపించడానికి ఎవరి జీవితాల్లో వేలు పెట్టి కల్పించుకుంటారు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక వీడియోలో చెప్పాను, పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మనం ఎలా ఉండాలి భార్యాభర్తలుగా, లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఒక ప్లానింగ్ గా నడవాలి అని మనం అనుకున్నాం. దానికి తగ్గ సంస్కారము, దానికి తగ్గ ఓర్పు, దానికి తగ్గ సెల్ఫ్ కంట్రోల్, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడము, ఉన్నదాన్ని ఇద్దరు కూడా ఇష్టాన్ని పెంచుకోవడం అనేది చేయాలని మనం చెప్పాం. ఇందులో ప్రత్యేకంగా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అంటున్నప్పుడు ప్రేమకు అసలు విలువే ఉంది చెప్పండి? ఇదేనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నామంటే? ఇదేనా? ఇక్కడ లవ్ అని పేరు పెట్టకండి. నేను ఇది కూడా చెప్పాను గతంలో. లవ్ అని పేరు పెట్టకండి అసలు. మీరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టపడ్డారు. అతని ఒక జీతమే గాని, ఉద్యోగమే గాని, లైఫ్ స్టైలే గాని, అతని ఇల్లు వాకిలే గాని, ఈవిడికి నచ్చి ఉండొచ్చు, ఈవిడే అతనికి నచ్చి ఉండొచ్చు. ఆ నచ్చి ఇద్దరికి ఒక మ్యాచ్ బాగుంది కాబట్టి చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ లవ్ అనేది, ప్రేమ అనేది ఎంత మాత్రం కనిపించడం లేదు. ఇదే కాదు, ఎన్నో ప్రేమ వివాహాలు ఫెయిల్ అయినాయి. అన్నిటిలో కూడా నాకు ప్రేమ అనేది ఎక్కడ కనిపించలేదు ఉదయ. ఓకే. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు అమ్మాయిలలో ఉన్నారు, అబ్బాయిలలో ఉన్నారు. ఇట్లా వాళ్ళకి ఫీలింగ్స్ కానీ, అట్రాక్షన్స్ కానీ ఇమీడియట్ గా చేంజ్ అవుతూ ఉన్నాయి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి. అంటే వెంటనే తొందర అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక ఇద్దరు ముగ్గురు కాదు, అంటే బాయ్ ఫ్రెండ్స్ ని మార్చడం, అబ్బాయిలు అమ్మాయిలు ఇలా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చడం చాలా కామన్ అయిపోయింది. కానీ వాళ్ళు ఒక్క క్షణము వాళ్ళు మోసం చేసిన పర్సన్ వాళ్ళని ఏమైనా చేస్తారు అన్న, అంటే ఆ టైంకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఎందుకు అంటే చెప్పలేము. అంటే మీకు నచ్చినట్టుగా మీ ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తే మీరు అట్లా వెళ్ళిపోతూ ఉంటే మీ వల్ల బాధపడ్డ వాడి రియాక్షన్ ఎట్లుంటుందని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ఇలా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళ విషయంలోనే కాదు, నార్మల్ గా కూడా ఎవరైనా పెళ్లి చేసుకున్న జంటలు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఏ ఏజ్ అయినా సరే ఇది అర్థం చేసుకోవాలి. ఒకళ్ళని రెచ్చగొట్టినా లేకపోతే మనం మోసం చేసి వెళ్ళిపోయిన అవతల వ్యక్తి యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అది కూడా ఎప్పుడు కూడా అంచనా కడుతూ ఉండాలి. అవతల వాడు మరీ అంత సవాపిరికిగా ఎవరు ఉండరు కదా. ప్రతి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. నిన్ను ప్రేమించినంత కాలం నిజంగానే మనసు పెట్టి ప్రేమించాడు. అదే కానీ నువ్వు మోసం చేస్తే ఆ ప్రేమ స్థానంలో పగే వస్తుందని నువ్వు ఎందుకు ఊహించటం లేదు? కోపం వస్తుంది, రివెంజ్ తీర్చుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎక్కడో సినిమాలో చూపిస్తారు మనకి, పాపంలో పోనీలే, సంతోషంగా ఉండలేలే, నేను అడ్డం వెళ్ళొద్దని వచ్చేస్తాడు వెనక్కి. రియల్ లైఫ్ లో ఉండదు అసలు, ఉండదు. ఇప్పుడు ప్రేమ త్యాగాన్ని కోరుతుందని ఎప్పుడో పూర్వకాలంలో అనేవారు. ఆ మధ్య కాలం వరకు కూడా సినిమాలు అలాగే వచ్చాయి. ఇప్పుడు సినిమాలు చూస్తే కూడా ఇలాగే చూపిస్తున్నారు. అంటే ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని ఇప్పటి వాళ్ళకి ఇలా అర్థం అవుతుంది. కానీ నిజంగా మీరు ఇష్టపడ్డ వ్యక్తులైతే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ఉండాల్సిందే, ఎంత దూరానున్నా ఎంత దగ్గర ఉన్నా. ఇప్పుడు మనం ఈ మధ్య చర్లపల్లి కేసు ఒకటి మాట్లాడాం కదా, విజయశాంతి రెడ్డి అని ఆవిడ పిల్లలతో పాటు చనిపోయారు. అందులో కూడా ఏమైందంటే అంత లాంగ్ గ్యాప్ తోటి వాళ్ళ మానసిక పరిస్థితులు దిగజారుతాయి. ఒంటరితనం అనిపిస్తుంది, లేకపోతే ఇంకొకరు తోడు కోరుకునే కోరిక కలుగుతుంది. అంటే ఇందులో ఏదైనా జరగచ్చు, చెడు అనేది ఏదైనా జరగచ్చు. వాళ్ళ దృష్టిలో మాత్రం అది కరెక్ట్ అనిపిస్తుంది. అవును కదా, నేను ఇవన్నీ కోల్పోతున్నాను, నాకు ఇవన్నీ కావాలి కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నా ఏజ్ వాళ్ళందరూ హస్బెండ్స్ తో తిరుగుతున్నారు, నా ఏజ్ వాళ్ళందరూ చక్కగా పాపలో బాబులో పుట్టి భర్తతో హ్యాపీగా ఉంటున్నారు, నాకు ఆ లైఫ్ లేకుండా ఎప్పుడు వస్తాడో తెలియని భర్త కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి అన్న ఆలోచనలకి ఈ అమ్మాయి పోయిందేమో. కానీ ఇది ముందే తెలుసు కదా, ఆ అబ్బాయి వెళ్ళాలి అనే విషయం ముందే తెలుసు. తెలిసినప్పుడు నువ్వు అక్కడ డ్రాప్ అవ్వకుండా పెళ్లి వరకు ఎందుకు వచ్చావు అంటే అప్పుడు బాగానే ఉంటుంది స్వీట్ గా. కొద్ది రోజులు అవ్వంగానే ఏమవుతుందంటే ఆలోచనలు మారిపోతాయి, కోరికల్లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది అవతల వ్యక్తికి ఇది మోసంగా అనిపిస్తుంది. కాబట్టి యూత్ ఎవరైనా సరే ఇలాంటి పనులు చెయ్యకండి. మీకు ఇష్టం లేకపోతే తన ఫ్యూచర్ ఏంటి, తను ఎక్కడ ఉంటాడు, ఎన్ని రోజుల తర్వాత వస్తాడు, లేకపోతే ఎన్ని ఇయర్స్ అక్కడ ఉండాల్సి వస్తుంది, అంతగా తనెక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా బాగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు కూర్చుని అందుకు ఇష్టం అయితేనే మీరు ఒక అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్ళండి.
లేదు అని అంటే అక్కడతో డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక లైఫ్ కి ఒక అర్థం లేకుండా పోతుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు అక్కడ ఒంటరిగానే ఉండాలి. ఒక 5 ఏళ్ళు అనుకోండి, 5 సంవత్సరాలు అంటే లైఫ్ లో చాలా పెద్ద టైమే ఈ రోజులను బట్టి. కాబట్టి ఇంత టైం నా లైఫ్ వేస్ట్ అవుతుంది, ఇంత టైం నీ లైఫ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని డ్రాప్ అయిపోవడం ఎంతైనా ఉత్తమం. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. అక్కడ ఎక్కడుంది ప్రేమ? ఉందా? లేదు. అవసరం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక అగ్రిమెంట్ పెళ్లిళ్ళు, కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ ప్రేమలు, కాంట్రాక్ట్ సంసారాలు. ఇవే ఉన్నాయి తప్ప మనస్ఫూర్తిగా మనసు ప్రాణం పెట్టే భార్యలు భర్తలు ఉన్నారా? అటువంటి లవ్ ఉందా చెప్పండి? అస్సలు లేదు. మీరు అన్నట్లు నిజంగా అంటే మనుషుల జీవితాలతో ఫీలింగ్స్ తో ఆడుకుంటే వాళ్ళు నాశనం అయిపోయింది కాక, ఖచ్చితంగా. ఇతరుల్ని నాశనం చేసింది కాక, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ నాశనం అవుతారు. ఫ్యామిలీస్ కూడా నాశనం అవుతున్నారు కదా. రెండు జీవితాలు రెండు ఇప్పుడు చూడు, అతనికి తల్లిని తీసుకురాగలదా ఏమై? అది మెయిన్ ఆ కోపం. తనకి జీవితాన్ని తిండి పెట్టే ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తల్లి తర్వాత దైవం అనే భావిస్తాం మనం. అటువంటి తల్లిని లేకుండా చేసింది. అంటే తల్లి పోవడానికి కారణం అమ్మాయి కదా. ఆ అమ్మాయి ఇలా కేసు పెట్టడం వల్ల ఇదంతా అబ్బాయి కోపానికి, పగకి, ప్రతీకారానికి దారి తీసింది. ఇంకా అబ్బాయి అలాగే ఉన్నాడు, ఈమె మంచి హ్యాపీగా పెళ్లి చేసుకుంది. అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడొద్దు కానీ అది నిజంగా కూడా అంటే ఒక సైడ్ తల్లిని కోల్పోయాడు, పెళ్లి పెటాకులయ్యింది. నువ్వేమో పోనీ నీ అంతలు నీకు నచ్చలేదని వచ్చి పెళ్లి చేసుకుని హ్యాపీగా నీ జీవితం నువ్వు గడుపుతుంటే పర్వాలేదు. వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని వేధించడం ద్వారా ఇవాళ నీ జీవితము నీకు జీవితమే లేకుండా పోయింది కదా. ఇంకొకటి ఉదయ, ఇక్కడ ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఒక హత్య జరిగింది అని అంటే రేపొద్దున ఆ అబ్బాయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత డ్రాబ్యాక్స్ ఉంటాయి తెలుసా? అక్కడ అసలు ఇస్తారా ఇప్పుడు ఇంకెవరైనా సంబంధం ఎవరికైనా ముందుకు వస్తారా? ఇంకా అక్కడ మరిది పెళ్లి కావాల్సిన అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళది కూడా పాక్షికంగా పరువు పోయింది అక్కడ. వాళ్ళు ఒక్కరే ఉంటారా ఇప్పుడు? వాళ్ళ రిలేటివ్స్ అందరిపైన కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. అంతే కదా. ఈ అమ్మాయి ఏదో మంచిది, నా కొడుకు ప్రేమించాడని ఆవిడ ఏదో ఒప్పుకుని ఉంటుంది పెళ్లికి. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఆవిడ మనసు ఏ రకంగా ఆలోచిస్తుంది? చిచ్చి, ఇలాంటిదన్నా నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆవిడ మనసు ఎంత బాధపడుతుంది? చుట్టుపక్కల పరువు పోయి ఎంత బాధలో వాళ్ళు ఉంటారు. ఇటు పుట్టింటికి చెడ్డ పేరు వచ్చింది, ఇటు అత్తగారింటికి చెడ్డ పేరు వచ్చింది, ఇటు మళ్ళీ పెళ్లి చేసుకున్న అత్తగారింటికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. మరి ఎలా ప్రవర్తిస్తున్నాం అని అమ్మాయిలు కూడా ఆలోచించుకోవాలి. రైట్. ఎనీవేస్ అండి, ఈ ఇన్సిడెంట్ అయితే అందరికి ఒక అంటే ఒక లెసన్ నేర్పించాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి ఫీలింగ్స్, ఎవరి జీవితాలతో ఆడుకునే రైట్ ఎవ్వరికి లేదు. అందరూ రియలైజ్ అవుదామని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.